నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మీరు మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్నారా? పాడి పశువుల పెంపకం చేపట్టాలనుకుంటున్నారా? ఆర్థిక ఇబ్బందులతో చేతులు తడుముకుంటున్నారా? చేసుకోగలిగే సత్తా ఉండి సంఘం ఆర్థిక పథంలో దూసుకుపోయేది అయితే మీకిక చింత అవసరం లేదు. మీరు పశువులను పెంచండి, మేము ఆర్థిక సాయం అందిస్తాం అంటోంది స్త్రీనిధి బ్యాంక్. ఇదే స్త్రీనిధి బ్యాంకు ఎవరెవరికి రుణాలు అందిస్తుంది అన్ని విషయాలతో మనతో మాట్లాడడానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. విద్యాసాగర్ రెడ్డి గారు, అసలు స్త్రీనిధి బ్యాంక్ స్థాపించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పండి. సంఘాల్లో ఉన్న మహిళలకి ముఖ్యంగా చేయూతనివ్వాలన్న ఉద్దేశంతోనే పెట్టినటువంటి సంస్థ ఇది. ముఖ్యంగా పేద మహిళల్ని అధిక వడ్డీ రుణభారం నుంచి తప్పించడానికి, అంటే ఇంతకుముందు మనకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉండేటివి ఒక 4-5 సంవత్సరాల క్రితం. చాలా అధిక వడ్డీకి అప్పులు ఇచ్చడం వల్ల చాలా బాధలు పడ్డారు, అంటే మహిళలు, ముఖ్యంగా పేద మహిళలు. సో వీళ్ళందరికీ చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో పెట్టినటువంటి సంస్థ. ముఖ్యంగా ఏంటంటే మనకి పేద మహిళలకి సమయానికి వాళ్ళకి అనుకున్నంత తగ్గట్టు రుణం ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. అంటే సమయానికి కనుక రుణం ఇవ్వలేకపోతే దాని ఉపయోగం వాళ్ళకు ఉండదు. మళ్ళీ అధిక వడ్డీకి ఇతర సోర్సుల నుంచి తెచ్చుకొని వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రివెంట్ చేయడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి, ధనమ్మ గారు సైనికపురి నుంచి. హలో ధనమ్మ గారు. హలో ధనమ్మ గారు మాట్లాడండి. విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్ స్త్రీనిధి బ్యాంక్. మీ సమస్య ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఇక్కడ సైనిక్పూరి సికింద్రాబాద్ సైనిక్ నుండి మాట్లాడుతున్నాడు, మాది ఈసీఎల్ దగ్గర. చెప్పండి. ఇక్కడ మాకు శ్రీనిధి బ్యాంక్ అని అన్నారు కానీ ఇంతవరకు ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఎట్లా తీసుకోవాలో రుణాలు మీ డ్వాక్రా గ్రూపులు సార్ మేము. అంటే ముఖ్యంగా ఏం చేసామమ్మా అంటే శ్రీనిధి నుంచి మనకి ఇప్పుడు సర్ప్ ఏరియాలో ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా గ్రామస్తులకి, అంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సంఘాలకు మొదలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఏంటంటే ఈ అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే మున్సిపల్ బాడీస్ ఉన్నాయో అక్కడ రుణాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటివి మనకు 44 టౌన్లలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇప్పటివరకు రుణాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేవరకు మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సంఘాలకి ఇంకా ఇవ్వాల్సి ఉంది. కొంచెం కారణాల వల్ల, అంటే మనకి సంఘాల సభ్యుల వివరాలు సరిగ్గా తెలియకపోవడం వల్ల, కొంచెం డేటాబేస్ మనకు లేకపోవడం వల్ల కొంచెం ఆలస్యం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఉన్నటువంటి సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మేము తగిన చర్యలు కూడా తీసుకుంటున్నామమ్మా. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, మహేష్ గారు. హలో మహేష్ గారు. చెప్పండి. మాట్లాడండి. విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి మహేష్, చెప్పండి. మేము అయితే ఈ గ్రామం మన సంఘంలో ఉన్నామండి, నేల సంఘంలో. ఎవరున్నారు సంఘంలో? మా మమ్మీ ఉందండి. ఓకే. అదే శ్రీనిధి తీసుకోవడం గురించి మాకు ఎక్కువ తెలియదు, చెప్పగలరా? అంటే స్త్రీనిధి రుణాలు అనేటివి ఇప్పుడు మనకు 2-3 రకాల రుణాలు ఉన్నాయి. ఒకటేమో 25,000 వరకు ఇచ్చే రుణం ఒకటి, దాన్ని జనరల్ లోన్ అంటాము. ఇంకో 2 రకాలు ఏంటంటే మైక్రో లోన్ అంటాము, మూడో రకంది టైనీ లోన్ అంటాము. మైక్రో లోన్ అంటే 25,000 పైన నుంచి 50,000 వరకు ఇచ్చేది. టైనీ లోన్ అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇచ్చేది. అయితే దీంట్లో 25,000 వరకు రుణాలు తీసుకునే వాళ్ళకి ఏంటంటే మనకు మొబైల్ ఉంది. మొబైల్లో ప్రతి గ్రామంలో మొబైల్ ఇచ్చాము, వీళ్ళకి సిమ్ కార్డు ఉంది, ఇది సియూజీలో ఉంది. ఐవీఆర్ఎస్ ద్వారా ఈ లోన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే మనకు ఫిజికల్గా మీరు పేపర్లన్నీ ఎస్హెచ్జిలో గ్రామ సంఘంలో ఇవ్వాలి డాక్యుమెంటేషను, బట్ లోన్ అప్లికేషను గ్రామ సంఘంలోకి వెళ్ళి అక్కడ ఐవీఆర్ఎస్ ద్వారా లోను మనకి స్త్రీనిధికి పంపించవచ్చు. ఈ పంపించిన 48 గంటల లోపల ఆ సంఘం ఎస్బీ అకౌంట్కి ఆ రుణం అన్నది జమ అవుతుంది. అంటే సంఘంలో ఒక 6 వరకు ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. ఈ పెద్ద రుణాలు అయితేనేమో ఆ సంఘ సభ్యురాలు ఆ సంఘంలో చర్చించి, మళ్ళీ ఆ సంఘం వచ్చి గ్రామ సంఘంలో చర్చించిన తర్వాత మనకి సర్ప్ సిబ్బంది ఉన్నారు అక్కడ, ఆ సర్ప్ సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు వచ్చి
ఈ మిగతా సమాచారాన్ని మొత్తం తీసుకొని అక్కడ లోన్ ఇవ్వచ్చా లేదా అన్నది మళ్ళీ గ్రామ సంఘం నిర్ణయం తర్వాత అది శ్రీనిధికి పంపించడం జరుగుతుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి శ్రీనిధి సిబ్బంది ప్రతి జిల్లాలో 4-5 ఉన్నారు. ఇలాంటి పంపించిన సమాచారాన్ని సరిగ్గా ఉంది లేనిది చూసుకొని వాళ్ళు కూడా శ్రీనిధి హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ ద్వారానే జరుగుతాయి. ఇక్కడ ఏది ఫిజికల్గా మనకు పోస్ట్లో కానీ అక్కడ ఇక్కడ ఇలాగ పంపించాల్సిన అవసరం లేదు. అన్నీ కంప్యూటర్ ద్వారానే జరుగుతాయి. ఇది అయిన తర్వాత కూడా శ్రీనిధికి ఇలాంటి డాక్యుమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకి 48 గంటల్లోనే మీకు రుణం శాంక్షన్ అవుతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి అశోక్ గారు. నమస్తే అశోక్ గారు. హలో హలో హలో, నమస్తే అశోక్ గారు, మాట్లాడండి. విజయసాగర్ రెడ్డి గారు ఉన్నారు. సో కాల్ కట్ అయినట్టుగా ఉందండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, కవిత, మాట్లాడదాం. నమస్తే కవిత గారు. హలో కవిత గారు మాట్లాడండి. విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి సార్. మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి. ఏం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మా మిస్టర్ సార్ ఓకే అండి, దీనికి ఏమేమి పెట్టాలి సార్? ఏ లోన్ కావాలనుకుంటున్నారు? ఈ పశువులలో గేదెలలోనే సార్. ఇప్పుడు ఈ గేదెల లోన్ కావాలంటే ముఖ్యంగా మనకేంటి, ఈ సంఘం పనితీరు సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఈ సంఘంలో మీ రిలేటివ్ ఎవరైనా ఉంటే ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి ఆ సంఘం మీటింగ్లో నాకు ఈ అవసరం ఉందని చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ సంఘము గ్రామ సంఘం దగ్గరికి వెళ్తుంది. ఈ గ్రామ సంఘం అన్నది ఆ సంఘము పనితీరు సరిగ్గా ఉందా లేదా చూసుకొని ఈమెకి లోన్ ఇవ్వచ్చా లేదా అన్నది కూడా వాళ్ళు కూడా చూస్తారు. చూసిన తర్వాత ఈ మిగతా డాక్యుమెంటేషన్ జరుగుతుంది. కొంచెము ఈ మనకు సర్ప్ సిబ్బంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏం విషయాలు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సీసీ కానీ లేకపోతే ఆ మండలంలో ఉన్నటువంటి ఏపీఎంను కానీ లేకపోతే శ్రీనిధి సిబ్బంది కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మనకు విషయాలు తెలుసుకోవచ్చు. సో ఈ గ్రామ సంఘం నుంచి ఒకవేళ నిర్ణయం కనుక అయితే ఈ సీసీలు అనే వాళ్ళు ఉంటారు, క్లస్టర్ కోఆర్డినేటర్స్ అని, అంటే సర్ప్ సిబ్బంది. వీళ్ళు వచ్చి మీ దగ్గర ఆ సభ్యురాల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని శ్రీనిధికి పంపించడం జరుగుతుంది. ఈ పంపించిన తర్వాత లోపలనే మనం చేయాలి అంటే ఈ సంఘము ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. లోన్ డాక్యుమెంట్ ఉంటుంది, లోన్ కాబట్టి ఆ సంఘ సభ్యురాలు సంఘానికి ఇవ్వాలి లోన్ డాక్యుమెంట్. ఈ సంఘం అనేది గ్రామ సంఘానికి లోన్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఈ లోన్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత శ్రీనిధికి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత 48 గంటల్లో ఆ సంఘం ఎస్బీ ఖాతాలో ఈ రుణం అనేది జమ అవుతుంది. సో సంఘ లీడర్లు వెళ్ళి ఆ డబ్బులు డ్రా చేసి ఎవరికైతే మనం లోన్ అప్లై చేసామో ఆ సంఘ సభ్యురాలికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది సరిగ్గా యూటిలైజ్ అయిందా లేదా, అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు గేదెలు అన్నారు, గేదెలు కొనుక్కోవడానికి వాడారా లేదా అన్నది సరిగ్గా అమలు చేయాల్సిన బాధ్యత గ్రామ సంఘానిది, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిది. అంటే లోన్ తీసుకున్నాక ఏ పర్పస్ కొరకైతే మనం లోన్ తీసుకున్నామో ఈ రుణాన్ని దాని కొరకే వినియోగించాలి అన్నది ఒకటి నిబంధన పెట్టడం జరిగింది. దాన్ని జాగ్రత్తగా చూసి పాటించుకోవాలి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు నల్గొండ నుంచి దేవి గారు. నమస్తే దేవి గారు. నమస్తే అండి. దేవి గారు మాట్లాడండి. శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మేము మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పమ్మా. ముందుగా నమస్కారం సార్. పేద మహిళల కోసం ఇటువంటి మంచి బ్యాంకును పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా, చెప్పండి. తర్వాత ఇప్పుడు సంఘంలో 6 మొదట మనం అవకాశం కల్పించాం సార్. మిగతా 4 2 సంవత్సరాలు ఏదైనా అవసరం వచ్చినా కూడా మనం ఇయ్యలేకపోతాము. దాని గురించి ఒకసారి మీరు కొంచెం మాలాంటి వాళ్ళ గురించి ఆలోచన చేయండి. తర్వాత ఇప్పుడు వడ్డీ విఎల్ఆర్ వడ్డీ లేని రుణాలని ఫస్ట్ శ్రీనిధి తీసుకున్నాం సార్. చెప్పండి. కానీ 6 నెలలకు ఒకసారి వెనక్కి వస్తుంది అన్నారు. కొన్ని సంఘాలకు తీరిపోయింది, అవి వెనక్కి రాలేదండి. ఇంకొక చిన్న విషయం అనుకుంటున్నా సార్. ఇప్పుడు మాకు ఈ సాధారణ లోన్లు ఒక్కటే వస్తున్నాయి. ఈ పాడి గేదెలకు గానీ ఇంకా 2 విధంగా ₹1,00,000 లోన్లు అంటున్నారు. అవి మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వాటి గురించి తెలుసుకుందామని చేస్తున్నా సార్. సో 3 ప్రశ్నలు అడిగామమ్మా మీరు. మొదటి ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఇప్పుడు ఇది మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు కదా, బ్యాంక్ నుంచి
సో ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రాంలో బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. ఈ బ్యాంక్ లోన్కి అదనంగా మనం ఇస్తున్నాం. అంటే ఏంటి, ఒక కుటుంబం మీద మనకి అధిక రుణభారం పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు బ్యాంక్ లోన్ ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారనుకుంటే దీనికి అదనంగా మనం ఇస్తున్నాం. ఒక ఎస్హెచ్జికి 3 లక్షల రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ సాధారణ లోన్ అని పెట్టినప్పుడు 6 సభ్యులు మాత్రం తీసుకోవడానికి వెసులుబాటు కల్పించాం. అంటే ఏంటి, 25,000 చొప్పున 6 సభ్యులు 1,50,000 వరకు తీసుకోవచ్చు. మిగతా 1,50,000 కూడా ఇంకో 3 సభ్యులు కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పాను మైక్రో లోన్ అని, అంటే 50,000 వరకు ఆ 3కి లోన్ తీసుకుంటే ఇంకో 1,50,000 కూడా ఆ సంఘానికి రావటం వీలుంది. అంటే మొత్తంగా 3 లక్షలు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి క్లారిఫికేషన్ అంటే మనకు 9 మంది సభ్యుల వరకు తీసుకోవచ్చు. మొత్తం సభ్యులకు మాత్రం ఇవ్వడానికి జరగదు. ఎందుకంటే బ్యాంక్ లింకేజ్లో అలాగా అందరూ సమానంగా పంచుకొని అప్పులు తీసుకుంటున్నారు. మనకు అలా కాదు. ఇప్పుడు గేదెలు కొనుక్కోవాలంటే 50,000 కావాలి. మరి ఇంకో చిన్న పని ఏదైనా చేయాలంటే దానికి 25,000 కావాలి. అవసరానికి కొద్దీ అప్పు తీసుకోవాలి. అలాంటి నిబంధన పెట్టాం కాబట్టి మనకి దాన్ని ఆ రకంగానే సద్వినియోగం చేసుకోవాలి. సో మీరు 9 మంది వరకు తీసుకోవచ్చు. రెండోది, ఈ 50,000 1,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు అన్నది ప్రతి గ్రామ సంఘంలో ఉంటుందమ్మా. అంటే AB గ్రేడ్ గ్రామ సంఘంలో గనక మీరు ఉన్నట్టయితే అక్కడ మీ గ్రామ సంఘం గ్రేడింగ్ ప్రకారము, దానిలో ఉన్నటువంటి సభ్యుల ప్రకారము, తర్వాత మీ స్వంత నిధులు ఎన్ని ఉన్నాయి ఆ గ్రామ సంఘంలో, ఈ 3 నిబంధనలను అనుసరించి 40 లక్షలు 50 లక్షల వరకు కూడా ఒక్కొక్క గ్రామ సంఘానికి మనకు కేటాయించడం జరిగింది. సో ఈ 40-50 లక్షలు కూడా ఆ గ్రామంలో ఎన్ని సంఘాలు ఉంటాయి అన్నది ఆ గ్రామ సంఘం నిర్ణయించుకొని, ఎందరికీ రుణం కావాలి అన్నది నిర్ణయించుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మనకి AB గ్రామ సంఘాలకి ఎక్కువ లిమిటు, ఆ CDEF గ్రామ సంఘాలకు తక్కువ లిమిటు, ENF గ్రామ సంఘాలకు అసలు లోన్ ఇవ్వటం లేదు. ఎందుకంటే అవి సరిగ్గా పనిచేయట్లే. వాటి గ్రేడింగ్ కనుక ఇంప్రూవ్ అయినప్పుడు మనము వాటికి ఇంకా ఎక్కువ రుణం ఇవ్వడానికి వీలవుతుంది. మూడవది, వడ్డీ లేని రుణం గురించి చెప్పారు. వడ్డీ లేని రుణం ఏంటంటే ఒక నిబంధన, మనకి డ్యూ డేట్ అంటే ఉదాహరణకి ఈరోజు జూన్ 29 ఈరోజు మనకి కట్టాలని ఉంటే ఈ డేట్ నుంచి 30 రోజుల లోపల మనకు గనక ఆ ఇన్స్టాల్మెంట్ కట్టినట్టయితే ఆ ఇన్స్టాల్మెంట్ మనకి వడ్డీ లేని రుణంగా పరిగణించబడుతుంది. దానికి వడ్డీ లేని రుణము ఇస్తాము. ఇక్కడ నిబంధన ఏంటంటే మొదలు సంఘం అనేది కట్టాలి, ఇన్స్టాల్మెంట్ కట్టాలి. వడ్డీతో పాటు అసలు వడ్డీతో పాటు ఆ నెల ఇన్స్టాల్మెంట్ కట్టినట్టయితే గవర్నమెంట్ నుంచి మనకు VLR వస్తుంది. కొంచెం 2 నెలలకోసారో 3 నెలలకోసారో వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శ్రీనిధికి సంబంధించింది అయితే మనకు గత డిసెంబర్ వరకు పే చేయడం జరిగింది. ఇక మళ్ళీ గవర్నమెంట్కి మనం క్లెయిమ్స్ పెడతాము. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు మీ లోన్ ఖాతాకు జమ చేస్తాం. ఒకవేళ లోన్ ఖాతా కనుక క్లోజ్ అయి ఉంటే, అంటే మీరు మొత్తంగా లోన్ కట్టేసి ఉండి లోన్ ఖాతా లేదన్నప్పుడు మీ సంఘం SB ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఓకే అండి. చిన్న భాస్కర్ రెడ్డి గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారండి. నమస్తే భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం మేడం. విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, ఇప్పుడు ఒక 2 సంవత్సరాల దూడే మంచి మిలిం దూడ ఎక్కడ దొరుకుతుంది సార్? దాని డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? మంచి జాతి గల దూడ. ఇప్పుడు ఈ జాతి గల దూడ అంటే ఇది టెక్నికల్ గైడెన్స్. మీరు అడిగిన ప్రశ్నకి మనం ఏంటంటే ఇలాంటి అంటే యానిమల్ సెలెక్షన్ కానీ తర్వాత ఎక్కడ కొనాలి అన్నది మనకి ప్రతి జిల్లాలో కొన్ని షాండీస్ ఉంటాయి. అంటే ఈ పశువుల సంతలు అనేటువంటివి ఉంటాయి. మీరు నియర్ బై యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ని కనుక కనుక్కుంటే ఈ విషయాలపై మీకు చాలా స్పష్టత వస్తుంది. ఓకేనండి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాడి పరిశ్రమ రంగానికి, పాడి పశువుల కొనుగోలుకి రుణ సదుపాయం ఉంటుందా, లేక ఇతర ఉపాధి స్వయం ఉపాధి సంస్థలను కూడా మీరు ప్రోత్సహిస్తారా? అంటే మనము శ్రీనిధి పెట్టినప్పుడు శ్రీనిధి అనేది పేద మహిళల పెన్నిధి అన్నాం. దీనికి అంటే ప్రతి పేద మహిళకి నిజంగా పేదరికం నుంచి బయటపడాలంటే ఏదో సహాయం కావాలి. ముఖ్యంగా ఇలాంటి ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ కానీ లైవ్లీవుడ్ యాక్టివిటీస్ కానీ చేస్తే కానీ ఇన్కమ్ జనరేట్ కాదు. మరి ఇన్కమ్ జనరేట్ కావాలంటే వాళ్ళకి
ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మనము తక్కువ వడ్డీకి ఇవ్వాలి. ఇంతకుముందు మైక్రో ఫైనాన్స్ సంస్థలాగా ఎక్కువ వడ్డీకి పెట్టకుండా మనకు బ్యాంకులు నిజంగా ఏ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తున్నాయో అంటే 13.5% మాత్రమే మనము ఈ సంఘాలకు అనేటివి లోన్లు ఇస్తున్నాము. ఈ డైరీ అనేది ఒక్కటే కాకుండా అంటే స్త్రీనిధిని ముఖ్యంగా మనకు ఒక జీవనోపాధులని ఫైనాన్స్ చేసే సంస్థగా పెట్టడానికి మనము నిర్ణయం తీసుకున్నాము. అంటే ఆ దిశగానే మనకి ఈ డైరీ లోన్స్ అన్ని స్టార్ట్ చేసాము. ఈ డైరీ లోన్స్ అన్నది కాకుండా మిగతా ఏ విషయాలకైనా, మిగతా ఏ వ్యవసాయ పనులకైనా అంటే షీప్ కానీ, గోటు కానీ, తర్వాత ఒక ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటి వ్యవసాయం అన్నిటికి కూడా మనకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అట్లాగే ఈ నాన్ ఫార్మ్ సెక్టర్లో అంటే వాళ్ళకి వేరే వేరే లైవ్లీవుడ్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ చేస్తారు, సర్వీస్ చేస్తారు, అట్లాంటి వాటికి కూడా మనకి రుణ సదుపాయం ఉంది. సో ఏ అవసరమైనా కానీ ఒక పేద మహిళకు కావాల్సినటువంటి రుణ సదుపాయం మనకు అందించడానికి వీలుంది. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు నిజామాబాద్ నుంచి నాగిరెడ్డి గారు. నమస్తే నాగిరెడ్డి గారు. హలో మేడం. ఓకే, మాట్లాడండి. మీ సాయిరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. ఏం లేదు సార్, మాకు శ్రీనిధి లోన్ కోసం అప్లై చేసినాం సార్. చెప్పండి సాయిరెడ్డి గారు, మాట్లాడండి. మేము లోన్కి అప్లై చేసాం మేడం. సార్తో మాట్లాడండి. చెప్పండి. సార్ లోన్ అప్లై చేశారు, ఏమైంది? హలో. లోన్ అప్లై చేశారు కదా సాయిరెడ్డి గారు, ఏమైంది? అది మా డబ్బులు లేవు, మేము ఇవ్వమంటారు సార్. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒకటి, ఈ సంస్థకి గత 4 ఏళ్ళుగా పనిచేస్తున్నాం మనము ఫీల్డ్లో. చాలా మంచి సంస్థగా ఇది రూపొందుకుంది. ఒక పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి సంస్థగా రూపొందుకుంది. మీకేంటంటే ఎవరి ప్రమేయం లేకుండా గ్రామ సంఘంలో ఆ సంఘంలో ఉన్నటువంటి మహిళ గనక ఎలిజిబుల్గా అయితే లోన్కి, ఆ గ్రామ సంఘంకి వెళ్ళి ఆ గ్రామ సంఘం మొబైల్ నుంచి లోన్ అప్లై చేసుకోవచ్చు, ఏ సమస్య ఉండదు. ఇక్కడ ఎవరైనా వద్దన్నారంటే ఆ గ్రామ సంఘం మాత్రమే అయి ఉండాలి. ఈ గ్రామ సంఘం కూడా ఎందుకు వద్దంటారు? అయితే సంఘం పనితీరు బాగలేకనో, లేకపోతే ఒక మెంబరు ఎవరికైతే లోన్ కావాలో వాళ్ళు ఇంతకుముందు లోన్ కట్టకపోవడమో, లేకపోతే ఇంకేదైనా రికార్డు సరిగ్గా లేకపోతే మాత్రమే లోను మనకి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మీకు లోను ఇవ్వకపోవడము అంటూ ఎక్కడ ఉండదు. మీకు ఒకవేళ అట్లాంటి సమస్యలు అయితే అక్కడ ఉన్నటువంటి సర్ప్ సిబ్బందిని కానీ, లేకపోతే శ్రీనిధి సిబ్బందిని కానీ జిల్లా లెవెల్లో ఉంటారు. మీకు మండల లెవెల్లో సర్ప్ సిబ్బంది ఉంటారు, జిల్లా లెవెల్లో లేకపోతే ఒక 4-5-10 మండలాలకు కలిపి శ్రీనిధి సిబ్బంది ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇంకా ఏమైనా సమస్య ఉంటే కూడా మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేసి విషయాన్ని తెలుపవచ్చు. ఓకే అండి, ఇప్పటివరకు స్త్రీనిధి బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు రుణాలు ఇచ్చారు, ఎంతమంది మహిళా గ్రూపులకి రుణ సదుపాయం కల్పించారు, అలాగే సంస్థ సత్ఫలితాలను చవి చూసినట్టే భావించాలా? దీని ఉదాహరణకి అంటే సత్ఫలితాల గురించి మొదలు మనము జవాబు ఇవ్వదలుచుకుంటే, ఈ సంస్థని నీతి ఆయోగ్ కూడా మనకి అప్రిషియేట్ చేశారు. అంటే అంత ప్రాముఖ్యం ఉన్నటువంటి సంస్థగా. రెండవది ఏంటంటే, ఈ సంస్థ పెట్టిన తర్వాత ఇలాంటి సంస్థలు ఇంకా వేరే రాష్ట్రంలో కూడా పెడితే బాగుండు అన్న ఆలోచన కూడా వచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి సంస్థలు ఇంకో 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ 4 రాష్ట్రాలకు కూడా ఏర్పాటు చేయడానికి మన సహాయం అందించాలని కూడా కోరారు. మేబీ ఇంకో 1-2 మంత్స్లో ఆ ప్రపోజల్స్ కూడా మెటీరియలైజ్ కావచ్చు. సో సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నటువంటి సంస్థ అంటే ఒక ఎలాంటి దీనికి కంపారబుల్ ఇన్స్టిట్యూషన్ ఇంకెక్కడ వరల్డ్లో లేదు. అంటే అలాంటి క్రెడిట్ డెలివరీ మనం సిస్టమ్ పెట్టుకున్నాము. అంతా బాగా పనిచేస్తున్నటువంటి సంస్థ. సో మనకి రాష్ట్రానికి చూస్తే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చూస్తే ఇక్కడ రాష్ట్రంలో 4,35,000 సంఘాలు ఉన్నాయి. దీంట్లో అంటే రూరల్ ఏరియాలో 1,00,000 వరకు అర్బన్ ఏరియాలో ఉన్నాయి. 5,35,000 సంఘాలు ఉన్నాయి. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. వీళ్ళు షేర్ క్యాపిటల్ కట్టాలి, కొంచెం డిపాజిట్ మొబిలైజ్ చేయాలి. సో ఇవన్నీ చేసినటువంటి గ్రామ సంఘాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఇప్పటివరకు ఒక 15,000 గ్రామాలకు వెళ్ళిపోయాం. అంటే
మనకు పంచాయతీలు చూసుకుంటే 9,000 ఉన్నాయి. బట్ ఇంకా దానికి పంచాయతీలు అన్నటువంటి అనుబంధ గ్రామాలు కూడా ఉంటాయి. సో 15,000 గ్రామ సంఘాలకు వెళ్ళిపోయాం. అంటే ఒక్కో గ్రామంలో 2-3 సంఘాలు కూడా, గ్రామ సంఘాలు కూడా ఉండొచ్చు. మరి 4,35,000 సంఘాల్లో ఇప్పటివరకు మనకు 2,30,000 సంఘాలకు కూడా లోన్లు ఇచ్చాము. ఒక 12 లక్షల మందికి మనకు సహాయ సహకారాలు అందించాం. మనకు పనితీరు గురించి మీరు ప్రశ్న అడిగారు కాబట్టి గత సంవత్సరం చూసుకుంటే మనకి 2015-16లో 1,150 కోట్లు మనకు రుణాలు ఇచ్చాం. అంటే అంతకుముందు సంవత్సరం చూస్తే మనకు 700 కోట్లు, ఇప్పుడు 1,150 కోట్లు. ఈ సంవత్సరము ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ సంవత్సరం 1,600 కోట్లు. మరి ముఖ్యంగా ఇక్కడ మనకు చెప్పుకోదలసిన అంశాలు ఏంటంటే, మనకి ఈ గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు అనేటివి ఉన్నాయి. వాటి సాయంతో మనకు ఈ 13.5% నిజంగా వడ్డీ ఛార్జ్ చేయడానికి వీలవుతుంది. మరి మైక్రో ఫైనాన్స్ సంస్థలు చూస్తే 21-22% వడ్డీలు వసూలు చేస్తారు వాళ్ళు కూడా. అంటే ఇది ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చినటువంటిది. మరి దానికి 8% తక్కువగా మనము వడ్డీ వసూలు చేసి లాస్ట్ ఇయర్ 35 కోట్ల పైన లాభాలు వచ్చాయి మనకి. అంటే దీన్ని షేర్ హోల్డర్స్ ఎవరు అంటే మండల సమాఖ్యలు, అంటే ఈ సంఘాల సమాఖ్యలు, గవర్నమెంట్, ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. సో మనం పెట్టినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా మనం డివిడెండ్ పే చేస్తున్నాం గవర్నమెంట్కును ఈ సమాఖ్యలకి కలిపి. సో అంత బాగా పనిచేస్తుంది. రికవరీ అనేది 99% రికవరీ ఉంది. మరి దీనికి కారణము ముఖ్యంగా మనకి సర్ప్ సిబ్బంది, శ్రీనిధి సిబ్బంది, జిల్లా లెవెల్లో డిఆర్డిఏలు, అర్బన్ ఏరియాలో పీడీ, మెప్మా వారి సిబ్బంది. సో వీళ్ళందరి కృషి ఉంది. ముఖ్యంగా వీటికి ఓనర్స్ ఎవరైతే ఈ సంఘ సభ్యులు ఉన్నారో, సమాఖ్యలు ఉన్నారో, వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్ రెడ్డి గారు. స్టూడియోకి వచ్చి ఈరోజు శ్రీనిధి బ్యాంక్ రుణ సదుపాయం ఎలా తీసుకోవాలి, ఎలాంటి అర్హతలు ఉండాలని కాలర్స్కి చాలా మందికి తగిన సలహాలు, సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఇవాళ నిలతల్లి కార్యక్రమం. చూస్తూ ఉండండి HM TV.